వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని యాతలకుంట వద్ద నిర్మాణంలోని సీతారామ ఎత్తిపోతల పథకం టన్నెల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా యాతలకుంట టన్నెల్ పనులు ముగింపు దశకు వచ్చాయని, రాబోయే ఆగస్టు నెలలోనే రైతులకు సాగునీరు అందించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గల లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఇక మరోవైపు జాలూరుపాడు కెనాల్ పెండింగ్ పనులను యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేసి వైరా పాలేరు ప్రాంతాల రైతులు కాళ్లు కడుగుతున్నారంటూ మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పారుతున్న గోదావరి నీళ్లు ఒడిసి పట్టుకోవాలని అపిరిత భగీరథ లెక్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన యొక్క చిరకాల వాంఛ. దానిలో భాగంగానే ఖమ్మం జిల్లాలోని భద్రాచలం దగ్గర సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం లక్షలాది ఎకరాలకు సాగు తాగునీరు అందించే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు చాలా వరకు కూడా పనులు కూడా పూర్తయిపోయినాయి. మరోవైపున సత్తుపల్లి, ఒకవైపున అశ్వరావుపేట సంబంధించి డివిజన్కి సంబంధించి ఇక్కడ యాతాలకుంట ఒక టెన్నెలకు సంబంధించి పరిశీలనకు ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి తుమ్మల మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్, సీతారామ ప్రాజెక్టు మీ చిరకాల వాంఛ. అసలు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలకు తాగు సాగునీరు అందుతుంది? మొత్తం సుమారు 7 లక్షల ఎకరాలకి పైభాగంగా మనం డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించి 10 నియోజకవర్గాలకు కూడా ఈ యొక్క సీతారామ ఎత్తిపోతల పథకం ఉపయోగపడుద్దని ఆనాటి ముఖ్యమంత్రిని ఒప్పించి కార్యక్రమం తీసుకున్నాం. గత 5 సంవత్సరాలు నేను అధికారంలో లేనప్పుడు నత్తనడక నడిచినటువంటి సీతారామ పనుల్ని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో మళ్ళీ పనులు మొదలుపెట్టి ముమ్మరంగా టన్నెల్స్ కార్యక్రమం మొదలుపెట్టాం. 1 సంవత్సర కాలంలోనే యాతాలకుంట టన్నెల్ పూర్తి చేశారు. మళ్ళీ 1 సంవత్సర కాలంలోనే జూలూరుపాటు టన్నెల్ కూడా పూర్తి అయిపోతే పాలేరు వరకు గోదావరి నీళ్ళు వెళ్తాయి. సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్ తోటి పాటు కొత్త ఆయకట్టు ప్రతి నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు తగ్గకుండా 10 నియోజకవర్గాల్లో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఈ సీతారామ ద్వారా దక్కుద్ది. దానివల్ల ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కాబోతుందని చెప్పి నా ఆశ. ఎంత ఎకరాలు ల్యాండ్ దానికి ఎక్కడేషన్ మొత్తం కూడా టోటల్ సాగుకు సంబంధించి కావచ్చు, మరోవైపున తాగునీరుకి సంబంధించి కావచ్చు, ఎంత బడ్జెట్ అయింది, ఎంత ల్యాండ్ సేకరణ జరిగింది? ఇప్పటికి తాగునీరుకి సంబంధించి మిషన్ భగీరథ దుమ్మగూడెం నుంచే నడుస్తుంది టోటల్ 2 జిల్లాలకి. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజేషన్ సుమారు 22,000 ఎకరాలు కావాలి. 11,000 ఎకరాలు సేకరించి మెయిన్ కెనాల్స్ పూర్తి చేశాం. ఇంకొక 11,000 ఎకరాలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి కావాలి. ప్రజాప్రతినిధులు ఎవడ నియోజకవర్గం వాళ్ళు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి ల్యాండ్ ఎక్విజేషన్ రైతులను ఒప్పించుకుంటే దాన్ని కూడా వెంటనే పూర్తి చేసే అవకాశం వస్తుంది. దీనివల్ల ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకి మనం స్టెబిలైజేషన్, డైరెక్ట్ ఆయకట్టు, గోదావరి జలాలు ఇచ్చే అవకాశం ఖమ్మం జిల్లా ప్రజలకు దక్కుతుంది. బ్యాక్ వాటర్ ద్వారా వైరా జిల్లాకు నింపుదా అని చెప్పారు. మరో పాలేరు వరకు కూడా ఇదే నీరు పారిస్తా అన్నారు. పాలేరు ప్రాంత ప్రజలు కాలు కడుగుతున్నారు. అది ఎక్కడ దాకా వచ్చింది? మొన్ననే వైరా ప్రాజెక్టు కింద రైతులు పాదాలు గడిగా రేపు వచ్చే ఈ వర్షాకాలంలోనే సత్తుపల్లి ట్రంక్ ద్వారా సత్తుపల్లి ప్రజల పాదాలు కాళ్ళు కడుగుతా. నెక్స్ట్ సీజన్కి జోలూరుపాటు టన్నెల్ పూర్తి చేసి పాలేరు రైతుల యొక్క పాదాలు కడుగుతా. మీరు కూడా వస్తే మీకు కూడా నీళ్లు చల్లుతారు. మరోవైపు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం ధాన్య కొనుగోలు విషయంలో కావచ్చు చాలా జాప్యం చేసింది. కేంద్రం ఇచ్చిన అంటే గైడ్లైన్స్ ప్రకారం ఫాలో కాలేదని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? వాళ్ళ అసమర్థతని, వాళ్ళ చేతగాంతనాన్ని తెలంగాణ ప్రభుత్వం మీద నెట్టాలనే చెప్పి ఒక దుర్బుద్ధితోటి రాజకీయమైనటువంటి ఆకాంక్ష. వాళ్ళకి ఏం కావాలి? తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో అధికారం కావాలి. ఆ అధికారం కోసం దేవులాట. వాళ్ళ యాత్ర అధికార కాంక్ష యాత్ర, రైతుల యాత్ర కాదు. ఈ రైతుల యాత్ర కష్టాలకు ఎవరికి మూలం? నువ్వు డీజిల్ పంపకం చేయకపోవటం మూలాన ట్రాన్స్పోర్ట్ జరగలేదు. మేము కాటా వేస్తే అమాలీలు పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు పోయి అక్కడే ఉండిపోయారు. గన్నీ బ్యాగ్స్ కూడా బంగ్లాదేశ్ నుంచి జూట్ రావాలి, బెంగాల్ నుంచి గన్నీ బ్యాగ్స్ రావాలి. ఇటువంటి జియో పొలిటికల్ రీజన్స్ తోటి ట్రంప్ గారు సృష్టించినటువంటి యుద్ధం, దాని మూలంగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క చేతగాని కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా ఎరువులు ఇవ్వమంటే ఇయ్యరు, ఏంటంటే యుద్ధం జరుగుతుందంటారు. డీజిల్ ఇవ్వమంటే ఎవరు, పెట్రోల్ ఇవ్వమంటే ఇయ్యరు, ఏంటంటే మాకు నవకలు రాలేదు, యుద్ధం జరుగుతుందంటారు. గన్నీ బ్యాగ్స్ పంపించట్లేదు అని అంటే పశ్చిమ బెంగాల్లో మాకు ఓట్లు కావాలి, మీ గన్నీ బ్యాగ్స్ ముఖ్యం కాదు మాకు అని చెప్తారు. ఇక్కడ ధాన్యం కాటా వేసిన పట్టుకెళ్ళి మరి ఎంఎస్పీకి మీరు పెట్టుకోండి అని అంటే అది మా బాధ్యత కాదు, మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పి వాళ్ళ బాధ్యతని మా భుజాల మీద వేసి మా భుజాల మీద తుపాకు పెట్టి రైతులను కాల్చాలనుకుంటే రైతులు అమాయకులు కాదు. కేంద్ర ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త. మీ చేతగాంతనం, మీ యొక్క అసమర్థత వల్ల రైతులు కష్టాలు పాలయ్యారు. అయినా సరే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ధైర్యం చేసి
వేల కోట్ల రూపాయలతో అన్ని పంటలు కొనుగోలు చేస్తున్నాం. ఈ నెలాఖరికల్లా అన్ని ప్రొక్యూర్మెంట్ ధాన్యం కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, జొన్నలు కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు కంప్లీట్ చేసి శభాష్ అనిపించుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని. మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి బీజేపీ ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నం కొనసాగిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తుంది. దీనిపై మీరేమంటారు? మోటార్లకి మీటర్లు లేవు. ఇది కేవలం డొమెస్టిక్ మీటర్స్. ఈ జీవో కూడా ఆనాటి ప్రభుత్వమే ఇచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తానికి అమలు చేస్తుంది. దానికి అనుకూలంగా భారత ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీపోని ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప రైతులకి మీటర్లు పెట్టే సమస్య ఉత్పన్నం కాదు. సో మొత్తంగా చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి సాగునీరు అందించాలి, మరోవైపున అంటే వృధాగా పోతున్నటువంటి గోదావరి జిల్లాను ఒడిసి పట్టుకొని దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి సంకల్పంతో సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాము. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ధాన్య కొనుగోలు విషయంలో సకాలంలో డీజిల్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వాహనాలకు సమకూర్చుకోవడంలో కావచ్చు, ఇతర గన్ని సరఫరాలో కావచ్చు, ఇతర సమస్యలు ఎదురైందని చెప్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున చూసుకుంటే మాత్రం రైతులకు సంబంధించి మోటార్లకు మీటర్లు పెడదామని చెప్తున్న నేపథ్యంలోనూ కేంద్రం దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా అయితే నిర్ణయాలు ఇస్తుందో దానికి అనుగుణంగానే మా పాలన ఉంటుందంటూ చెప్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ యాతాల్.